Land includes buildings, superstructure, anything fast in the lalo. Anything fast into it. ప్రకారం 2.5 times ఇచ్చారు కదా గుడ్డతో సహా అమౌంట్ కట్టేస్తా నాకైనా తీసేసేది ల్యాండ్కి ఆర్బిట్రేషన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళారు కదా వాళ్ళు ఆర్బిట్రేషన్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు అవును నాకు అమౌంట్ ఉండాలి కదా వెయిట్ చేయాలి కదా సార్ చాలా చూసినాను సార్ ఇప్పుడు ఉంది సార్ మళ్ళీ నాకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది సార్ 4th తర్వాత రమ్మన్నాడు కలెక్టర్ సార్ ఈ లోపల వచ్చి ఇది చేస్తా అంటే ఎట్లయితే 4th తర్వాత అర్థమైంది సార్ అనవసరంగా ఇష్యూ చేస్తున్నాడు వీళ్ళు అడిగారు పర్మిషన్ సార్ వాళ్ళు గంగ జాతర ఉంది 24వ తారీఖు తర్వాత రండమని చెప్పారు ఎక్స్ప్రెస్ రింగ్ రోడ్డు ఇక్కడ బల్జిపల్లి దగ్గర వస్తుంది దానికి ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు 3A నోటిఫికేషన్ కింద 3AD నోటిఫికేషన్ కింద 2017లో జూన్లో పేపర్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత 3D నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ 2018లో వచ్చింది దాని తర్వాత ల్యాండ్ అందరి రైతులకందరికీ 5 లక్షల ప్రకారం ఇచ్చారు ల్యాండ్ ఇది ఇంతకుముందు మాకు NH4కి ల్యాండ్ పోయింది ల్యాండ్ అది అప్పుడే 36 లక్షలు ఇచ్చారు కానీ రైతులకు మాత్రం 5 లక్షల ప్రకారం ఇచ్చినారు ఎకరాకి 5 లక్షల ప్రకారం సో దాని మీద ఆర్బిట్రేషన్కి పోయినారు రైతులు పోయినారు నేను పోయినాను సో దాని మీద కలెక్టర్ ఒక ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చాడు దాని మీద కలెక్టర్ అవార్డు మీద వీళ్ళు NHI వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు సో సిమిలర్ వే నాకు ఇది అథారిటీ ఉంది మన కోర్టులో అమౌంట్ కూడా కట్టకుండా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి ఇది చేస్తున్నారు రైతులను బిచ్చగాళ్ళలాగా దొంగలలాగా వాళ్ళు ఇది చేసి మొత్తం అక్విజిషన్ చేసుకుంటున్నారు ల్యాండ్ ఇది పద్ధతి కాదు ల్యాండ్ రైతులందరికీ అబ్జెక్షన్ ఏం లేదు అమౌంట్ ఇక్కడ ఎకరా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల దాకా పోతుంది 5 లక్షల ప్రకారం ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ ఉంటే అది ఇది కాదని చెప్పి మేము కోర్టుకి ఆర్బిట్రేషన్కి వెళ్ళాము సో లాలో ఉంది నోటీస్ ఇవ్వాలి రిటర్న్ నోటీస్ ఇవ్వాలి అమౌంట్ మొత్తం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే రిటర్న్ నోటీస్ ఇచ్చి ల్యాండ్ ఎవరైనా ఎంటర్ అయ్యేకి అథారిటీ ఉంది 3D ప్రకారం ఉండొచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ బట్ టోటల్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే వాళ్ళకి ల్యాండ్ ఎంటర్ అయ్యేకి అధికారం ఉంది సో అది అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము సార్ నా పేరు మురళీరెడ్డి బంగారుపల్లి మండలం మొగిలిమిట్టూరు మాది భూములు 208 సర్వే నెంబర్ నేషనల్ హైవే లాస్ట్ 2016 సంవత్సరంలో నేషనల్ హైవేకి భూమి పోయింది అప్పుడు ఎకరాకి 36 లక్షల చొప్పున ఇచ్చినారు మాకు అదే భూమి ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే రింగ్ రోడ్డు భూమి తీసుకుంటే ఒక ఎకరాకి 15 లక్షలు వేసినారు దాని మీద మేము హైకోర్టు 15 లక్షల ఎకరాకి దాని మీద మేము హైకోర్టుకు పోయినాం సార్ గత 8 సంవత్సరాల కిందటే మాకు 36 లక్షలు వేసినారు ఇప్పుడు మాకేం 15 లక్షలు అట్లని చెప్పి కలెక్టర్ గారిని అడిగిన జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారికి అందరి దగ్గరికి పోయి అడిగి రిక్వెస్ట్ చేసి అర్జీలు ఇచ్చి పెట్టుకుని మాకు రెస్పాన్స్ లేదు తర్వాత మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు పోయి హైకోర్టులో కేసు జరుగుతుంటే ఇప్పుడు వచ్చి వాళ్ళకి మాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినారు మీరు 15 లక్షలతో తీసుకుంటే తీసుకోండి లేకపోతే మేము దౌర్జన్యంగా మీ భూముల్లో రోడ్లు వేస్తామని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి రోడ్లు వేసేదానికి మిషనరీస్ అన్ని ఎత్తుకొని వచ్చి మా మీద డామినేట్ చేసి రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు దీనికి మాకు ప్రభుత్వ అధికారులు మన కలెక్టర్ గారు మన జాయింట్ కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను మాకు ఇంకోటి అంతకుమించి ఏమిటి డబ్బులు ₹1 కూడా ఇప్పుడు కోర్టుకి కట్టలేదు మేము రైతులుగాను తీసుకోలేదు మీకు ఏ ఆర్డర్ మీద మా భూమిలోకి ఎంటర్ అయినారంటే మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి మాకు స్పెషల్ ఆర్డర్స్ ఉన్నాయి కలెక్టర్ చెప్పినారు మేము మీ భూముల్లో చేస్తాము మీకు ఏమైతే చేసుకుని మేము అడుక్కున్నాం వాళ్ళని మీకు ఏ ఆర్డర్ కాఫీ ఇచ్చినారో కలెక్టర్ గారు ప్రొటెక్షన్ పెట్టుకొని చేయమంటే అది చేయండి లేదు మామూలు ఆర్డర్ కాఫీ ఉంటే ఇవ్వండి అంటే లేదు అదంతా మాకు సంబంధం లేనిది మీరెవరు ఇక్కడ అడిగేదానికి మీరెవరు మాట్లాడేదానికి మా మీద దౌర్జన్యం చేస్తూ ఇప్పుడు మా భూమిలోకి ఎంటర్ అయినాడు విధి లేని పరిస్థితిలో మళ్ళీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కోరుతాము బల్జిపల్లి గ్రామము రోడ్డుకి NH పోయింది ముందు ఒక ఎకరాకి 36 లక్షలు ఇచ్చినారు అప్పుడు ఇప్పుడు 15 లక్షలు ఇస్తూ ఉన్నారు దీనికి మేము ఒప్పుకోని దానికి కోర్టుకు పోయినాం కోర్టుకు పోయి కూడా మాకు పైసా ఇకనే ఇప్పుడు దౌర్జన్యం చేసి మా భూముల్లో అక్రమంగా రోడ్డు పని చేస్తూ ఉన్నారు ఎవరు హైవే వాళ్ళు NH వాళ్ళు దానికి మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పండ్లు పనిచేస్తూ ఉంటే మేము అబ్జెక్షన్ చేసినాము దానికి వాళ్ళు దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి రోడ్డు వేస్తూ ఉన్నారు దానికి న్యాయం కలెక్టర్ గారు మాకు
మాకు జేసీ గారు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. పొజిషన్ సర్టిఫికేట్ చూపించి వర్క్ చేస్తానికి వచ్చాము. మేము వర్క్ చేసుకుని వాళ్ళు అసాల్ట్ మామూలు చేశారు. వాళ్ళ కంప్లైంట్ చేయడానికి